నిడదవోలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు కోట సత్తెమ్మ అమ్మవారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు పాలించేవాడు. నిడదవోలును కోటగా ఏర్పరచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో సత్తెమ్మ తల్లి నిడదవోలు కోటను కాపాడిందని చెప్తారు. సత్తెమ్మ అంటే సత్యమున్న తల్లి అని అర్థం. అమ్మవారు ఏదైనా వాగ్దానం చేస్తే లేదా భక్తులకు కలలో కనిపిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. కోట సత్తెమ్మ అమ్మవారి గర్భాలయం నుండి నిడదవోలులోని పాత కోట ప్రాంతానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉండేదట. యుద్ధ సమయాల్లో రాణులు, ఇతర స్త్రీలు సురక్షితంగా తప్పించుకోవడానికి లేదా రహస్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి దీన్ని ఉపయోగించేవారని చెప్తారు. ఇప్పుడు ఆ మార్గాలు మూసుకుపోయినా ఇప్పటికీ ఆ పునాదుల గుర్తులు అక్కడ కనిపిస్తాయని అంటారు. ఈమెను పిల్లల సత్తెమ్మ అని కూడా పిలుస్తారు. సంతానం లేనివారు ఈమె చెంతకు వచ్చి చిన్న తొట్లు కడితే త్వరలోనే పసిబిడ్డ కేరింతలు వింటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈమెను పిల్లల సత్తెమ్మ అని పిలుచుకుంటారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇప్పుడే మన తెలుగు హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కోట సత్తెమ్మ.